హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2025 ఏప్రిల్ నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో మతిపోయే సంఘటనలు జరుగుతాయి. కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎట్లాంటి సంఘటనలు జరుగుతాయో, వీరికి ఈ నెల లాభదాయకంగా ఉందో లేదో, ఈ నెల కుంభరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేయాలి, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కుంభరాశి వారు వాయుతత్వం. వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రామాణిక రుచిస్తూ పథకాలు చేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం సాధిస్తూ వీరికి తెలియదు. సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం, కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కలిగిస్తూ ఉంటారు. నూతన ప్రదేశాలను ప్రసందించడం వీళ్లకు చాలా ఇష్టం. ఎక్కువగా కష్టపడే పని చేయడం కూడా వీరికి చాలా ఇష్టం. కుంభరాశి వారి ప్రేమ తత్వం చెప్పుకోవచ్చు. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వేరే ప్రేమను ఎదుటివారు ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే వీరి దగ్గర బంధువులు, స్నేహితులు వీరి మీద ఎట్లాంటి ఆపేక్ష ఉండదు. కొంత పరిచయమైన వీరు మాత్రమే వీరి గౌరవించడం తమ వలన ఇతరులను కష్టం కలిగించే వీరు చాలా బాధపడిపోతూ ఉంటారు. కుంభరాశి వారు తమదైన స్టైల్లో జీవితం గడమే కాకుండా తాము చెప్పే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి ఈ 2025 ఏప్రిల్ నెలలో గ్రహాల స్థితి కారణంగా వివిధ అంశాలలో అనుకూల మరియు ప్రతికూల పరిణామాలు ఎదురు కావచ్చు. ఈ నెలలో మీకు ఎదురయ్యే పరిస్థితులు పరిశీలిద్దాం. కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెలలో ఆర్థిక పరంగా మీకు మిశ్రమ ఫలితాలు ఎదురు కావచ్చు. కొన్ని అనుకోని ఖర్చులు తలెత్తే అవకాశాలు కూడా ఉంది. కాబట్టి ఖర్చులను నియంత్రించడం ముఖ్యము. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. స్పందన అవకాశాలను నియంత్రించడం. అయితే మీ ఆదాయం స్థిరంగా ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఆస్తులు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. గ్రహాల అనుకూలంగా స్థితి కారణంగా మీరు ఆస్తి కొనుగోలు లాభాలను పొందించే అవకాశం కూడా ఉంది. అయితే కొన్ని లావాదేవీలు సరిగ్గా పరిశీలించి న్యాయ సహా తీసుకోవడం మంచిది. కుంభరాశి ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈ నెలలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. కోర్సు లేదా ఆపై అధికారులతో అభిప్రాయ భేదాలు తెలిపే అవకాశం ఉంది. ఈ సందర్భాలలో సహనంతో వ్యవహరించడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చు. మీ కృషి నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా మీ ప్రతిష్టాను నిలబెట్టగలుగుతుంది. ఈ కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఎదురు కావచ్చు. కొన్ని కొత్త అవకాశాలు లభించవచ్చు. కానీ వాటిని సద్వినియోగం చేసుకునేందుకు సరైన ప్రణాళిక, జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారంలో సృష్టిన్నత సంకల్పం, నమ్మకము పాటించడం ముఖ్యం. పెట్టుబడులు పెట్టేటప్పుడు మార్కెట్లో ఉండే అటువంటి పరిస్థితులు స్థిరంగా విశ్లేషించడం మంచిది. ఈ నెల కుంభరాశి వారికి కుటుంబ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. కుటుంబ జీవితం ఈ నెలలో సాధారణంగా ఉంది. కొన్ని చిన్న సమస్యలు తలెత్తే పరస్పర సమాజం సహకారంతో వాటిని పరిష్కరించుకోవచ్చు. వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. కుటుంబ సభ్యులతో సమయం గడపడం, వారి అభిప్రాయాలను గౌరవించడం ద్వారా కుటుంబ బంధాలు మరింత బలపడగలుగుతారు. దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంలో పరస్పర గౌరవ సమాజం పాటించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సృష్టిమైన కమ్యూనికేషన్, సంకల్ప అర్థం చేసుకోవడం ద్వారా సంబంధాన్ని వెలిగించుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి ఈ నెలలో కొన్ని అనుకూల పరిస్థితులు పరిణామంగా ఉండవచ్చు. మీ పిల్లల విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా వారి అభివృద్ధిని ప్రోత్సహించగలుగుతారు. వారితో సమయం గడపడం ద్వారా
అనవసరాలను అర్థం చేసుకోకుండా వారి ద్వారా కుటుంబ బంధాలను బలపరుచుకోగలుగుతారు. ఆ ప్రేమ బంధాలలో ఈ నెలలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. శుష్కమైన కమ్యూనికేషన్, పరస్పర గౌరవం పాటించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సహనం పాటించడం ద్వారా బంధాన్ని మరింత బలపరుచుకోగలుగుతారు. పెళ్లికి సంబంధించి ఈ నెలలో కొన్ని అనుకూల పరిణామాలు ఉండవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవడం మంచిది. అన్ని విషయాలు సరిగ్గా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో సమస్యలను నివారించుకోవచ్చు. ఈ నెలలో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించేందుకు అనుకూల సమయం. ఈ గ్రహ అనుకూల స్థితి కారణంగా శుభకార్యాలు సాగే అవసరం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం, ఆనందంతో ఈ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. ఈ నెలలో బంధువులు మరియు మిత్రులతో మీ బంధం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం, వారి అభిప్రాయాలను గౌరవించడం ద్వారా బంధాలు మరింత పరుచుకోగలుగుతారు. అయితే కొన్ని సందర్భాలలో చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంలో ఈ సమయం పాటించడంతో పాటుగా సహనంతో వ్యవహరించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మిత్రులతో కొనసాగించుకునేందుకు వారితో సమయం గడపడం, పరస్పర సహకారం చూపడం ముఖ్యం. ఈ నెలలో కుంభరాశి వారికి చెందిన విద్యార్థులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాము. విద్యార్థులకు ఈ నెలలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. గ్రహాల ప్రభావం కారణంగా ఏకాగ్రత లోపం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో ధ్యానం, యోగా వంటి అనుసరించడం ద్వారా మానసిక శాంతి పొందవచ్చు. అలాగే సమయ నిర్వహణ, ప్రణాళికతో చదువును కొనసాగించడం ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో కొన్ని అనుకూల అవకాశాలు లభించవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవడం ద్వారా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ప్రయాణాల కోసం ఈ నెల అనుకూలంగా ఉంది. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాలతో ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా అని ధృవీకరించుకోండి. ప్రయాణాల సమయంలో ఆరోగ్యం శ్రద్ధ వహించడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ప్రయాణాల ద్వారా కొన్ని కొత్త అనుభవాలు, పరిచయాలు లభించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. విదేశీ ప్రయాణాలు చేయాలని భావిస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. ఈ గ్రహాల అనుకూలత స్థితి కారణంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు లభించవచ్చు. అయితే అన్ని విధి నిర్ణయాలు, పత్రాలు సమానంగా ఉన్నాయా అని ముందస్తుగా ధృవీకరించుకోండి. విదేశీ ప్రయాణాలు ద్వారా కొత్త అవకాశాలు పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఇక రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశి వ్యక్తులు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఎదురు కావచ్చు. గ్రహాల ప్రభావం కారణంగా కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. కానీ మీ పట్టుదల, క్రమశిక్షణతో ఈ సవాళ్లను అధిగమించవచ్చు. మీ నిర్ణయాలలో న్యాయం, నిజాయితీ పాటించడం ద్వారా మీ ప్రతినిష్టం నిలబడేటట్టుగా ఉంటుంది. అయితే రాజకీయ పరివ్యక్తులతో జాగ్రత్త వహించడం అవసరం. విధాలకు నిర్వహించడం ద్వారా మంచిది. అనుకూల చర్యలతో సంబంధాలు కొనసాగించుకోవడం ద్వారా మీ స్థిరత్వాన్ని పెంపొందించుకోగలుగుతారు. కోర్టు కేసులు ఎదుర్కొన్న కుంభరాశి వ్యక్తులకు ఈ నెలలో కొన్ని అనుకూల పరిణామాలు ఉండవచ్చు. గ్రహాల అనుకూల స్థితి కారణంగా న్యాయ వ్యవహారాలతో మీరు అనుకూల తీర్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే న్యాయ క్రమంలో కొన్ని వివరాలను సరిగ్గా పరిశీలించడం ద్వారా, సహం తీసుకోవడం ద్వారా మీ విజయ అవకాశాలు మెరుగుపరుచుకోగలుగుతారు. ఈ ఆలస్యం లేదా నిర్లక్ష్యం కారణంగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల కుంభరాశి వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ నెల కుంభరాశి వ్యక్తులు ఆరోగ్యపరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, నిద్రలేని వంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఈ కారణంగా మీ శారీరక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. ఆరోగ్య సమస్యలు నివారించుకునేందుకు ఉద్యమం, యోగా వంటి మానసిక శాంతి
పద్ధతులను అనుసరించడం మంచిది. అలాగే సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. చిన్న ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య సలహా తీసుకోవడం అవసరం. కుంభరాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి, విజయాలను పొందడానికి విష్ణువు లేదా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేసుకోవడం మంచిది. అలాగే సూర్య ఆరాధన చేయాలి. ప్రతిరోజు సూర్య ప్రతిష్టం చదవాలి. సూర్య ఆరాధన చేయడం వల్ల మీకు మంచి ఏకాగ్రత పెరుగుతుంది, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ఆదివారాలు సూర్యుడికి ఆజ్యం సమర్పించాలి. ఇలా చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు మీ సంపద కూడా అభివృద్ధి చెందుతుంది. కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 7, 9, 16, 18, 23, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 4, 11, 14, 21, 25, 29. ఇవి కుంభరాశికి చెందిన రాశి ఫలితాలు. ఈ ఏప్రిల్ నెల రాశి ఫలితాలు. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.